వెల్కమ్ బ్యాక్ టు మాలక్స్ ఫ్రెండ్స్. నేను దమ్ బిర్యానీ చేస్తున్నా, చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నా. నేను ఉల్లిగడ్డలు వేపుకుంటున్నా ఇప్పుడు నూనెలో. మనము చికెన్ దమ్ బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ వేయించి పెట్టుకుని మనము కలిపి పెట్టేసుకోవాలన్నీ ఒకటేసారి. ఇవి బాగా వేగనిద్దాం. మనము దమ్ బిర్యానీ కోసము చికెన్కి మనం ఇవన్నీ మసాలాలు అన్నీ వేసి కలిపి పెట్టుకుందాం. నేను కేజీ చికెన్ తీసుకున్నా. ఇప్పుడు నేను బిర్యానీ మసాలా వేస్తున్నా. ఒక స్పూన్ అంతా వేస్తున్నా. ఇందులో గరం మసాలా, ఇదేమో కస్తూరి మేతి, ఇది పెప్పర్ పౌడర్, ఇవి వేసేస్తున్నా. ధనియాల పౌడర్ కూడా వేసేస్తున్నా. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేస్తున్నా. కొద్దిగా అంత పసుపు వేస్తున్నా. ఉప్పు కూడా వేస్తున్నా. మళ్ళీ నేను ఉప్పుని మళ్ళీ చూసి కూడా వేస్తా. దీంతో వేస్తున్నా. కారం కూడా వేసుకుంటున్నా. మేము స్పైసీగానే తింటాం కాబట్టి 2 స్పూన్ల సగం వేస్తున్నాం. ఇప్పుడు నేను టమాటా కూడా వేస్తున్నా. 2 టమాటాలు వేస్తున్నాను ఫ్రెండ్స్. 2 టమాటాలు వేస్తున్నా. ఎందుకంటే టమాటా వేస్తే జర ఫ్లేవర్ అనేది బాగుంటుంది అన్నమాట. నేను పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నా. దీంట్లోనే నేను పెరుగు కూడా వేసేసుకుంటున్నా. పెరుగు ఒక 1/2 కప్పు వరకు వేసుకుంటున్నా. పెరుగు ఇంతే చాలు. ఇది మనము బాగా కలుపుదాం. దీన్ని బాగా మన చేయితోనే బాగా కలపాలి. ఎందుకంటే ముక్కకు బాగా పట్టుకోవాలి. అప్పుడైతేనే మనకు బిర్యానీ అనేది బాగా వస్తుంది. బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇట్లా మంచిగా కలుపుకుంటే ఏమవుతుందంటే ముక్కకు పడుతుంది. ఈ మసాలాలన్నీ పట్టుకుంటాయి మంచిగా. దమ్ బిర్యానీ అంటే చాలా టేస్ట్ ఉంటుంది. బిర్యానీ కంటే బాగుంటుంది. బిర్యానీకి ఏమో మనము ఇవన్నీ పెట్టుకొని కడాయి పెట్టుకొని మనం వేపుకుంటాము. బొగన పెట్టుకొని వేపుకుంటాం చికెన్ని. ఇది వేపుకోము కాబట్టి మనం బాగా ఇట్లా కలిపి పెట్టేసేయాలి. ఇలా చూసిరా, ఇట్లా కలుపుకోవాలి బాగా. ఇందులోనే మనం ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకుంటాం. బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇందులోనే వేసేసుకుంటాం. బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం. మనం ఆనియన్స్ కూడా ఇందులోనే వేసేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఎక్కువగా వేపలేదు. ఇది కొద్దిగంటనే ఎక్కువ మనం బయటికి తీసినాక అవే బ్రౌన్ అయిపోతాయి. మళ్ళీ
మనకు కొన్ని పెట్టేసుకున్నాను. అవి మళ్ళీ మనం తర్వాత దానిపైన వేసేసి పెట్టేస్తామని పెట్టిన. ఇప్పుడు ఇదే ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ మనము పోసేసుకుందాం. నేను ఒక 4 స్పూన్లంతా 5 స్పూన్లంతా వేసేసుకుంటున్నా. ఇప్పుడు మనం ఆనియన్స్ వేపుకున్నాం కదా, అదే ఇందులో పోసేసుకుందాం. ఇప్పుడు ఇది మనం మళ్ళీ కలుపుకుందాం. చూసి కలుపుకోండి, ఎందుకంటే మనం ఆయిల్ పోసినాం కదా. నేను గంటతో కలుపుతున్నాను, బాగా వేడి ఉంది కదా. ఇలా ఇప్పుడు మనం చేతితో కలుపుకోవాలి. ఇది కలుపుకోవడమే ఎక్కువ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇది కలుపుకున్నాం కదా, ఇది మనము ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఒక గంటన్నర పెడదాం. ఇది గంటన్నర పెట్టిన తర్వాత మనము బిర్యానీకి రెడీ చేసేసుకుందాం. బిర్యానీ రెడీ చేసేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు ఇది ఇంతే, ఇక ఇది బాగా నానాలి. నానిన తర్వాత మనం బిర్యానీ చేసేసుకుందాం. ఓకే, మనము దమ్ బిర్యానీకి వాటర్ పెట్టుకున్నా. మనం ఇందులో నేను లవంగాలు వేసిన, పుదీనా కూడా వేస్తున్నా, సాజీర కూడా వేస్తున్నా కొద్దిగా. ఇప్పుడు ఇలాచీలు వేస్తున్నా. ఉప్పు వేసుకుందాం మనం. ఒక ఉప్పు ఎక్కువనే వేసుకుందాం, ఎందుకంటే పట్టాలి కదా రైస్కి. మనం ఆనియన్స్ వేయించుకున్నాం కదా, ఆయిల్ కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని మరగనిద్దాం. మనం ఒక పువ్వు కూడా వేసుకుందాం, అనాస పువ్వు, జాపత్రి, పట్ట. ఇప్పుడు ఈ మసలనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ చూడండి ఎంత బాగా నానిందో. నేను మిర్చి వేసేది చూపెట్టలేదు, అది ఇప్పుడు చూపిస్తున్నా. మిర్చి వేసి పెట్టిన చూడండి. ఇందులో వేసేసుకుందాం మనము చికెన్. మనము దమ్ బిర్యానీ కాబట్టి మనం ఇదంతా ఇట్లా వేసి పెట్టుకొని ఆయిల్ పోసేసి పెట్టేసేయాలి. ఇందులో నేను రైస్ పెట్టేసుకున్నాను కదా, రైస్ అంతా వేసి పెట్టేసుకోవాలి. రైస్ మసిలిన తర్వాత మనం రైస్ అయినాక 80% ఉడకాలి. 80% ఉడికిన తర్వాత మనము వేసి పెట్టుకోవాలి. ఇది ఇట్లనే ఉండని. మనము ఆనియన్స్ వేయించుకున్నాం చూడు, ఆయిల్ వేసేస్తున్నా. రెండు స్పూన్లు వేసినాం ఫ్రెండ్స్. 2 స్పూన్లు వేసిన దీంతో ఇది మంచిగా ఇట్లనే ఉండాలి. ఇట్లనే ఉండనిచ్చి ఆ రైస్ అయినాక దీంట్లో వేసేసి దమ్ పెట్టేసిద్దాం ఫ్రెండ్స్. ఇగో నీళ్ళు మసులుతున్నాయి, మనము రైస్ వేసుకున్నాము.
మనం 80% ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడు రైస్ అయిపోయింది, 80% ఉడికింది. మనం ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్ అంతా. ఇప్పుడు రైస్ అంతా ఇందులో వేసేసుకుందాం. వేసేసుకుంటే 80% ఉడికింది. మనం ఈ వాటర్ అంతా వంపేసి వేసుకుందాం ఫ్రెండ్స్. మనము రైస్ అంతా ఇందులో వేసేస్తున్నాం. ఇదంతా ఇట్లా అనుకుందాం. ఆగిటి సైడ్ పెట్టాడు కనబడతలేనా? ఇటు పెడతాడు, కనిపిస్తలే. ఇప్పుడు మనము ఆనియన్స్ అవన్నీ వేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈ పుదీనా గిట్ట వేసుకుంటున్నా. కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఫ్రెండ్స్, మా దగ్గర నిమ్మకాయ లేదు, నిమ్మ ఉప్పు వేస్తున్నా లైట్గా. నెయ్యి కూడా వేస్తున్నా. ఫ్రెండ్స్, నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నా అంతే, కొద్దిగా ఎక్కువ వేసుకుంటలేను. ఇప్పుడు మనము ఇది మూత పెట్టేసుకున్నాము. దమ్ము ఎక్కడ వెళ్ళకుండా, పిండి కూడా పెడతారు, నేను పిండి ఏం పెడతలేను, వెయిట్ పెడుతున్నాను. చాలా వెయిట్ పెట్టి పెద్దగా మనము 8 నిమిషాలు హైలో పెట్టాలి, 7 నిమిషాలు సిమ్లో పెట్టాలి. ఇగో ఇది పెట్టేసిన బాగా, ఇది బరువు పెడుతున్నాం. ఇది బరువు పెట్టిన ఇప్పుడు మనము వెలిగించుకుందాం. లోపల ఊసుగా ఇప్పుడు ఐలో పెట్టుకున్నా నేను. ఎనిమిది నిమిషాలు ఐలో పెట్టేసిన, 7 నిమిషాలు సిమ్లో పెట్టేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు అయిపోయింది, తీసి చూద్దాము. దమ్ బిర్యానీ ఎంత బాగైందో మనం చూద్దాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో, చూసిరా ఎంత బాగా అయింది చూడండి. టేస్టీ టేస్టీ దమ్ బిర్యానీ ఇంతే. అంతే ఫ్రెండ్స్, చూడండి.
చూసారా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది దమ్ బిర్యానీ. ఫ్రెండ్స్, ఈ వీడియో గట్రా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.